క్లాస్ ఉంటుంది. గౌడీయ సాంగ్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఆ పాటలన్నీ కూడా ఒక మ్యూజిక్ ఆచార్యులు సరోజ బండారి మాతాజీ ఆవిడొచ్చి నేర్పిస్తారు రేపటి నుండి. సో 4 days మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే భాగవతం చర్చించుకుంటాము. ఫ్రైడే రోజు భగవద్గీత చర్చించుకుంటాము. సాటర్డే రోజేమో మనకి మ్యూజిక్ క్లాస్ ఉంటుంది. ఇక మీదట ఇలా ఉంటుంది టైం టేబుల్. సో ఇప్పుడు మనం భగవద్గీత ఉపోద్ఘాతం అనేది మనం స్టార్ట్ చేసాము, కొంత ముగించుకోలేదు మనము. సో అది ముగించుకోవడానికి ఈరోజు మనం అందరము సమావేశం అయ్యాం. ఓకే, సో మనం ఎక్కడ కంప్లీట్ చేసామంటే నా పుస్తకంలో 30వ పేజీ ఉంది. దాంట్లో ఈ విధముగా ఏ జీవుడు కూడా ఇతర జీవులను సేవించుట నుండి మినహాయించబడలేదనే విషయాన్ని మనం గమనించవచ్చు. కనుకనే సేవ జీవుని నిత్య సహచర్యమని మనము నిర్ధారింపవచ్చును. ఆ విధంగా సేవించుటే ఈ జీవుని యొక్క నిత్య ధర్మము అని ఉందాము. సో అక్కడ నుంచి అక్కడికి స్టాప్ చేశాము. అక్కడ నుండి మనీషా మాతాజీ చదువుతారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత మీరు కూడా చదవచ్చు. పుస్తకాలు ఉన్న వాళ్ళే చదవడానికి వీలు ఉంటుంది కాబట్టి హ్యాండ్ రైస్ చేసి ఉంచాను. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. You are looking so beautiful, madam. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. అయ్యో, దేహాన్ని చూస్తున్నారా మీరు? థ్యాంక్ యూ. అనిపిస్తున్నారు మాతాజీ శారీలో కన్నా డ్రెస్ లో. ఇది నేను ఇవాళ ఐప్యాడ్ లో జాయిన్ అయ్యానమ్మా. కొంచెం లైటింగ్ అది క్లారిటీ ఉంటది దీంట్లో, ఏమో మేబీ అనుకుంటున్నాను నేను, నాకు తెలీదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అది అంటే అంత కృష్ణ కృప అమ్మ. అందం, ఐశ్వర్యం అన్నీ కూడా భగవంతుడి కృపతోనే వస్తాయంట అని అంటారు. మళ్ళీ నిన్న మనం ఏం నేర్చుకున్నాం? మన కర్మానుసారంగా అంటే మనం కోరుకున్నామేమో మేము అందంగా ఉండాలని, అందు ప్రతి ఒక్కరు కోరుకుంటాం కదా. సో మేబీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. సో మనీషా మాతాజీ ఇంకా అందంగా ఉన్నారు ఈరోజు. సో స్టార్ట్ చేయండి. హరే కృష్ణ. అయినా మనిషి ఏదో ఒక ప్రత్యేకమైన కాల పరిస్థితుల సంబంధములో ఒకానొక మతానికి చెందిన వానిగా ప్రకటించుకుంటూ తాను హిందువునని, మహమ్మదీయుడునని, క్రైస్తవుడునని, బౌద్ధుడునని లేదా ఏదో ఒక మతస్థుడునని చెప్పుకుంటాడు. అటువంటి ఉపాధులు సనాతనేతర ధర్మానికి చెందినవి. హిందువు తన మతాన్ని మార్చుకొని మహమ్మదీయుడు కావచ్చు, లేదా మహమ్మదీయుడు మతము మార్చుకొని హిందువు కావచ్చును, లేదా క్రైస్తవులు తమ మతమును మార్చుకోవచ్చును. కానీ అన్నిటి పరిస్థితుల్లోనూ మత మార్పిడి ఇతరులకు సేవ చేసి నిత్య ధర్మాన్ని ప్రభావితం చేయలేదు. హిందువు, మహమ్మదీయుడు లేదా క్రైస్తవుడు అన్ని పరిస్థితుల్లో ఎవడో ఒకనికి దాసుడై ఉంటాడు. ఆ విధంగా ఒకానొక మతము గురించి ప్రకటించుకోవడము తన సనాతన ధర్మాన్ని చెప్పుకోవడము కాదు, సేవ చేయడమే సనాతన ధర్మము. ఓకే, హరే కృష్ణ మాతాజీ. కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయండి. ఇంకొక పారాగ్రాఫ్. యథార్థానికి మనము సేవతోనే భగవంతునితో సంబంధం కలిగి ఉన్నాము. దేవాది దేవుడు పరమభోక్త, జీవులమైన మనము అతని దాసులము. అతని ఆనందము కొరకే మనము సృష్టింపబడ్డాము. భగవంతునితో ఆ నిత్యానందములో మనము పాల్గొంటే ఆనంద భాగులం అవుతాము. వేరే విధంగా మనము ఆనంద భాగులము కాలేము. ఒక దేహముగా కడుపుతో సహకరించకుండా ఆనందాన్ని పొందేనట్లుగా స్వతంత్రముగా ఆనందాన్ని పొందడము అసాధ్యము. భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవ చేయకుండా ఆనందమను కావడము జీవునికి అసాధ్యము. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో మనము కొంతవరకు మనం ఉపోద్ఘాతంలో ఎలా ఉండాలి, ఏంటి, భగవద్గీత ఎందుకు చదవాలి అనేది మనం చర్చించుకున్నాం. సో అదంతా మన నిత్య ధర్మం ఏంటి అంటే సేవ అని మన నిత్య ధర్మం అని మనము తెలుసుకున్నాం అన్నమాట ఇంతకు ముందు.
సేవ చేయటం అని అంటే మామూలుగా మనం ఒకరికొకరు సేవించుకోవడం అనమాట. మనం ఉదాహరణకి తీసుకుంటే పుట్టినప్పటి నుంచి కూడా తల్లి పిల్లవాడిని పోషణ లాలన అన్ని చూస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక సేవ. భర్తను సేవించడం, అత్తమామలు సేవించడం అంటే ఒక పని చేయడం అన్నమాట. సో ఇదే విధంగా సేవించుటయే మన నిత్య ధర్మము అని మన సనాతన ధర్మం చెప్తుంది. ఓకే, కానీ ఏమైనా మానవుడు తాను ఒక ప్రత్యేక కాలానికి పరిస్థితికి సంబంధించిన ఒక ప్రత్యేక మతానికి సంబంధించిందిగా చెప్పుకుంటాము. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇద్దరం కలిసామంటే కృష్ణ కాన్షియస్ ని మీరు వదిలేయండి. నార్మల్ గా నేను చెప్తున్నాను, ఇద్దరం కలిసామంటే మీరు ఎక్కడ ఉంటారు, ఏ ప్రాంతం వాళ్ళు, ఒక లాంగ్వేజ్ తోనే మనము వాళ్ళని ఆకర్షితులు అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర నుండి వచ్చారనుకోండి, ఆ భాష కొంచెం స్లాంగ్ వేరేలాగా ఉంటుంది కదా, ప్యూర్ తెలంగాణ వేరేలాగా ఉంటుంది. హైదరాబాద్ లాంగ్వేజ్ కొంచెం సినిమా భాషలాగా, అంత కొంచెం పాలిష్డ్ భాషలాగా మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఆ భాషతోని గుర్తించుకొని ఫస్ట్ మనం అడిగేది మీరు ఎక్కడోళ్ళు, ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, అది అయిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా మనలో దొలుస్తుంది. ఇంకా అడగలేక మీరు బ్రాహ్మిన్స్ అని అడుగుతారు, లేదా మీ కులం ఏంటి అని అడుగుతారు. సో ఇది ఆ మతం ఏంటి, మతం అంటే సామాన్యంగా మనకు తెలుస్తుంది, వేషధారని బట్టి కూడా మనకి మతం అనేది తెలుస్తుంది, క్రిస్టియన్లా, ముస్లింలా, హిందువులా అని చెప్పేసి. సో ఇలా మనం తెలుసుకోవడానికి ఆరాట పడుతూ ఉంటాం. అంటే మన మతంలో లేని ఆనందం ఇంకో దగ్గర ఎక్కడైనా ఉందా అని వెతుక్కోవడం. ఎప్పుడు చూసినా మనము ఆనందం కోసము మనం అటు ఇటు పాకులాడుతూ ఉంటాం అన్నమాట. కానీ ఈ క్రైస్తవుడో బౌద్ధుడో లేదా ఇతర మతస్థుడో అని వాదిస్తూ ఉంటాడు అనమాట. లేదు ఈ మతంలోనే గ్రేట్నెస్ ఉంది, క్రైస్తవులు ఒకలాగా, బౌద్ధులు ఒకలాగా, లేకపోతే ముస్లింలు ఒకలాగా వాదిస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటాయి. కానీ ఒక సనాతన ధర్మాన్ని పాటించిన వాడు ఎప్పుడు కూడా మతం గురించి కానీ, ఒక ప్రత్యేకమైన కులం గురించి కానీ, నువ్వు ఎక్కడిని ఏంటి అనేది ఆరా తీయరు, అడగరు. ఓకే, ఎందుచేత అంటే భగవద్గీతలో మనకి నేర్పించాడు కృష్ణుడు ఏంటంటే మన వృత్తిని బట్టి, మన పనిని బట్టి మయా సృష్ట చాతుర్వర్ణ మయా సృష్ట అన్నారు. అంటే 4 మతాల్ని 4 విభాగాలుగా విభజించి చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అనమాట. అంటే మనం చేసే పనిని బట్టి కానీ, మనం పుట్టుకతోని బ్రాహ్మణులు కాదు, వైశ్యులు కాదు, క్షత్రియులు కాదు, ముస్లింలు కాదు, ప్రతి ఒక్కరు కూడా, క్రిస్టియన్స్ అయినా ముస్లిం, ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. సృష్టి ఆయన వల్లనే జరిగింది అనేది ఒకటి సనాతన ధర్ముడు అలా అనుకుంటాడు అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మనం కొందరు చూస్తూ ఉంటాం కదా, కొన్ని వైపులా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? అంటే అక్కడ వాళ్ళకి ఏదో అనిపిస్తుంది అనమాట, ఇక్కడ నేను వెళ్తే నాకు బాగా జరుగుతుంది, ఆనందం కోసమే అన్ని మార్పులు జరుగుతున్నాయి అని మనం చెప్పి. సో ఒక క్రైస్తవుడు హిందూ కావచ్చు, హిందూ క్రైస్తవుడు కావచ్చు, ముస్లిం కూడా మళ్ళీ హిందూ కావచ్చు, ఇలా మార్పిడి అనేది జరగచ్చు. ఈ మార్పు ఎందుకు జరుగుతుందంటే ఏదో విశ్వాసం, వాళ్ళకి ఒక నమ్మకం అన్నమాట. నేను అందులోకి వెళ్తే ఇలా చెప్తూ ఉంటారనమాట, ప్రవచనాలు అవి వింటూ ఉంటారని విని ఓహో అందులోకి మార్పిడి చెందితే మనకి ఇవి ఫ్రీ, అవి ఫ్రీ, భౌతికంగా ఎంతో లాభాలు ఉంటాయి, మనం ఆ దేవుడినే నమ్మాలి అని అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇట్లు నేను ఒక ప్రత్యేక మత విశ్వాసాన్ని చెందిన వాడనని తెలుపుట సనాతన ధర్మం కాదు. ఇప్పుడు నేనేం చెప్పానంటే సనాతన ధర్మాన్ని పాటించేవాడు నేను ఈ మతానికి, ఈ కులానికి చెందినవాడను అని చెప్పుకోరు. అర్థమవుతుందా? ఒక్కసారి ఇస్కాన్కి వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ అనేది మనకు ఉండదన్నమాట. ఇంకా మనిషిని మనిషిలాగే చూస్తాం మనం. వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళు ఈ సేవ చేయొచ్చు, ఆ సేవ చేయొచ్చు అంటాం. కానీ మనం ఈ దేనికి చెందిన వాళ్ళు ఏంటి అనేది అలాంటి ధర్మం కాదు అని చెప్తున్నారు. సేవ చేయుటే సనాతన ధర్మం. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు,
కానీ మానవుడై ఉన్నాడు, కుక్క అయినా పిల్లైనా ఎవరికైనా సేవ చేయుట ఒక్కటే సనాతన ధర్మము. సో సేవ చేయడానికే మనము ముందుండాలన్నమాట, సేవ తీసుకోవడానికి కాదు. ఓకే, ప్రహ్లాదుడు ఏమన్నాడు, నేను చాలా చిన్న పిల్లవాడిని, నాకేమీ తెలియదు, విష్ణు గురించి నీవు ప్రార్థించమన్నావు, నేను ప్రార్థించాను, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనతోని సేవలు తీసుకున్నాను కానీ నేను ఎటువంటి సేవ చేయలేదు, అందుకే నేను పరమ భక్తుడని కాదు అని అన్నా. అవునా, మనం చెప్పుకున్నామా ఈ స్టోరీ? ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. సో మనం ఉన్నది ఏంటి, సనాతన ధర్మంలో సేవ చేయటానికి. హనుమంతుడిలాగా సేవ చేయాలి, లక్ష్మీదేవి లాగా సేవ చేయాలి. ఇంకెవరన్నా ఉన్నారా? విభీషణుడు కూడా సేవ చేశాడు, సుగ్రీవుడు కూడా సేవ చేశాడు రాముడికి. సో కృష్ణుడికి ఎవరెవరు సేవ చేశారు? గోపికలు, యశోదమాత. గోపికలు, యశోదమాత, నందకుమారుడు, గోవులు అయితే ఇట్లా కృష్ణుడు వస్తున్నాడంటే స్తన్యాన్ని పెంచి ఇలా పాలు దారలాగా పోసేవారంట. సో అలా ఎంతో మంది సేవ చేసుకున్నారు, ఆయన దేవాది దేవుడు కాబట్టి. సో ఇలా సేవ చేయటం మాత్రమే సనాతన ధర్మము. సో ప్రొద్దున చాలా మంచి క్లాస్ ఉండేది, మీకు అందరికీ కూడా నేను పెట్టాను, ఎవరు జాయిన్ అయ్యారో మరి నాకు తెలియదు. సో ఏంటి అంటే ప్రపాదుల వారిని వెళ్ళి ఒక శిష్యులు అడిగారంట, నేను ఏం సేవ చేయగలను నీకు అని చెప్పేసి. సో ఆ కెపాసిటీ ఏంటి అని గురువులకే తెలుస్తుంది అనమాట, నువ్వు ఈ సేవ చేయగలవు అని, ఈ సేవ ఆ సేవలు మనకి ఇచ్చారు. కొందరికి ఏ సేవ ఇవ్వరు, నాలాంటి దానికి ఎటువంటి సేవ ఇవ్వరని, మీరు వస్తేనే చాలు అంటారు. ఎందుకంటే నేను బద్ధకస్తురాలను, లేట్ వెళ్తాను, నాకేం తెలియదు అనమాట అది. సరే ఇంకా ఏదో నాకు తోచిన సేవ నేను చేస్తాను, చెయ్యనని కాదు, పువ్వులు గుచ్చడము లేకపోతే దేవుళ్ళని కడగడము అలాంటిది నందనవనంలో సమయం దొరికినప్పుడు ఎప్పుడైనా నేను చేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ నీవు చాంటింగ్ హ్యాపీగా వితౌట్ మిస్టేక్ నువ్వు చాంటింగ్ చేస్తే అదే గొప్ప సేవ అని శ్రీల ప్రభుపాదులు వారు అన్నారంట. అంటే మనం అస్సలు ఏ లోపం లేకుండా మంచి కాన్సన్ట్రేషన్తో మంచి శ్రద్ధతోని మనం ఈ జపం అనేది ఎప్పుడైతే చేస్తామో అదే ఒక పెద్ద సేవ అని శ్రీల ప్రభుపాదులు వారు అన్నారంట. సో సేవ చేయటము మన సనాతన ధర్మము అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక పారాగ్రాఫ్ కూడా చదివారు, ఏంటి అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడికి నిజానికి మనం సేవ ద్వారానే భగవంతుడు సంబంధం కలుపుకుంటాం. ఇప్పుడు ఏ సేవ లేదనుకోండి, మనం ఏం చేస్తాం, ఇంకా ఒక దగ్గర తినేసి కూర్చుని టీవీ చూసి ఇంకా అదే సరిపోతుంది. కానీ భగవంతుడికి సేవ చేయడంతో మనం కనెక్ట్ అవుతాము. మీరు ఫోన్ ఉంది మీ దగ్గర, టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఈ మనం ఎవరితో కనెక్షన్ అనేది వద్దు అనుకుంటున్నాం, మన ఇంట్లో మనమే ఉందాము అని అనుకున్నాము. అప్పుడు ఏదైనా అవసరం వస్తుంది కదా మనకి, ఏదైనా హెల్త్ బాగలేకపోవచ్చు, లేకపోతే మనం ఏదైనా ఫంక్షన్ చేయాలని కోరిక రావచ్చు, ఎవరితో సంబంధం లేకపోతే ఎవరిని పిలుచుకుంటాం మనం? ఇద్దరే భార్యాభర్తలే ఉంటే ఏ విధంగా బాగుంటది? సో అందుచేత ఈ సేవాభావం అనేది ఒకరినొకరి కలుపుకొని ఉంచుతుంది అనమాట. సో అతిథుల్లాగా మనం కొందరిని పిలుచుకొని, వైష్ణవుని పిలుచుకొని ఎప్పుడైనా భోజనం పెట్టడం కానీ, ఆతిథ్యం ఇవ్వడం కానీ, ఆతిథ్యం స్వీకరించే వాళ్ళని మనం సంతోష పెట్టడం కానీ, సో ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి వాళ్ళతో సంబంధం అనేది కుదురుతుంది అనమాట. దే ఆర్ నేబర్స్, అవర్ ఫ్రెండ్స్ అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు మాకు స్నేహితులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వీళ్ళు మా ఇంటి పక్కన ఉంటారు, వీళ్ళు ప్రాణం ఇస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు, ఇలా సంబంధం అనేది. ఎప్పుడైనా మనం భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోవాలి అని అంటే సేవ చేయాలి. ఎవరికి చేసినా సరే, ఎక్కడ చేసినా సేవ భగవంతుడు అనేది గుర్తిస్తాడు. సో భగవానుడి దివ్య భోక్త మరియు జీవులమైన మనము అతని సేవకులం. సో ఆయన ఇప్పుడు ఉదరాన్ని వదిలేసి, నేను ఉదరం ఉంది అంటే, ఉదరం అంటే కడుపుకి అన్నం పెట్టకుండా నేను నిచ్చెనెక్కుతాను, బల్లెక్కుతాను, మిద్ది మీద ఎక్కుతాను, పరిగెడతాను అంటే మనకి ఎనర్జీ ఉంటుందా? కనీసం మాట్లాడటానికి కూడా ఎనర్జీ మాతాజీ.
నిద్ర కూడా రాదు, నిద్రపోవడానికి కూడా ఎనర్జీ ఉండదు అనమాట. అందుచేత మనము రోజుకి సమయానికి కడుపు చెప్తుంది నాకు ఆకలేస్తుంది అని. ఎందుకు చెప్తుంది కడుపు ఆకలేస్తుందని? మనం పెట్టిన తిండి చేతులకి, కాళ్ళకి, బ్రెయిన్ కి అన్నిటికి పంపించేస్తుంది. తన దగ్గర ఏముండదు పాపం, మలినం తప్ప. సో ఆ మలాన్ని కూడా మళ్ళీ బయటికి పంపించేస్తుంది. క్లీన్ గా మంచిగా ఎంటీ స్టమక్ పెడుతుంది అనమాట. అప్పుడు మనకి ఆకలి అనేది తెలుస్తుంది. ఆకలి చూపించగలమా? కదా, ఆకలి వేస్తుందని చెప్పగలుగుతాము. అయితే కడుపు నిండింది చూపించగలుగుతామా? ఇంత పెద్దగా అయిపోదు కదా కడుపు. ఎంత ఉండాలో అంతే, ఒక బ్యాగ్ అన్నమాట అది. అంతే, ఆ బ్యాగ్ లో సామాన్ ఎంత వేస్తే ఎంత పడుతుందో అంతే వేయగలుగుతాం. అదే విధంగా ఇప్పుడు ఉదరానికి తోడ్పడకుండా ఆనందము పొందలేనట్లుగా, ఉదరానికి ఏమి ఇవ్వలేకపోతే మనకు ఆనందం అనేది రాదనమాట. అదే విధంగా భగవంతుడికి ఏమి ఇవ్వకుండా మనము ఆనందాన్ని పొందలేము అని చెప్తారు. హరే కృష్ణ. ఐఎమ్ సో సారీ, అనుకోకుండా ఫోన్ వచ్చింది. సో ఇక్కడ మనం ఉదరం గురించి చెప్పుకుంటున్నాం కదా. అంటే కడుపుకి ఇంత ఏమి పెట్టకుండా ఆకలితో ఉంచితే కాళ్ళు, చేతులు, మెదడు కూడా పనిచేయదు, ఒక్కోసారి నిద్ర కూడా పట్టదనమాట. అందుచేత భగవంతుడికి దేహంలో ఏ అవయవం కూడా ఉదరానికి తోడ్పడకుండా ఆనందం పొందలేనట్లుగా జీవుడు స్వతంత్రంగా ఆనందము పొందుటకు సాధ్యపడదు. సో మనమే ఆనందం తీసుకున్నాము ఈ భౌతిక ప్రపంచంలో అని అనుకుంటే అది సాధ్యపడదు. ఎప్పుడైతే భగవంతుడితో కనెక్షన్ సేవ చేస్తూ కనెక్షన్ పెట్టుకుంటామో అప్పుడే మనము ఈ భక్తియుక్త సేవ ఆనందం పొందడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు అని చెప్తున్నారు. కానీ మనం ఏమనుకుంటాము, ఏమైంది బాగా సంపాదిస్తున్నాం కదా, మంచిగా ఏది కావాలంటే అది కోరుకుంటున్నాం. కానీ ఆ ఆనందం వెనుక ఒక విషాదం కూడా ఉంది అని మనం చెప్పుకోవడానికి ఇష్టపడం. అవునా కదా? హరే కృష్ణ. మనకి ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవ్రీ డే ఎవరితో. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది కదా, అందులో ఏమీ లేదు, ఊరికే క్లాస్ డిస్టర్బెన్స్ అయింది అంతే. సో అలా కొన్ని అవుతూ ఉంటాయి అన్నమాట మనకి. కానీ కొన్ని మనం చాలా వరకు చెప్పుకోవడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. అదే కృష్ణుడితో స్నేహం చేసామనుకోండి, నీకు తెలుసు కదా కృష్ణ, నీకు ఇలా జరుగుతుందని తెలిసి కూడా నువ్వు ఊరుకున్నావు ఏంటి అని అడగొచ్చు. ఆ స్నేహం అనేది కృష్ణుడితోనే ఏర్పరచుకోవాలి. వేరే ఎవ్వరు కూడా మనకు సహాయం చేస్తారు అని పెద్ద ఆశ పెట్టుకోవడం కూడా వేస్ట్ అనమాట. మార్నింగ్ క్లాస్ లో కూడా అదే చెప్పారు, ఎవ్రీ ఆచార్యులు కూడా అదే చెప్తారు. సో భక్తియుక్త సేవం చేయకుండా జీవుడు ఆనందాన్ని పొందుటకు అవకాశమే లేదు. పంది ఏం చేస్తుంది? బురదలో బొరుతుంది, బురదలో పొర్లి పొర్లి ఆనందంగా ఉంటది కదా. ఆ బురద మనకు నచ్చుతుందా? నచ్చదు. అంటే ఏంటి, మనకి తెలుసు ఇది భౌతిక ప్రపంచం అంతా కూడా దుఃఖాలయం, అశాశ్వతం అని. ఒక ఆనందం దొరకగానే ఇంకోటి 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 పరిగెడతానే ఉంటాం మనం కదా. అది ఎండ్ అనేది ఉండదు. కానీ అదే భగవంతుడితో ఉంటే ఎల్ల వేళలా భగవంతుడి సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. సేవ అంటే
నేను చెప్పాను మీకు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ చాంటింగ్ కాన్సన్ట్రేషన్తో చేసుకుంటే కూడా భగవంతుడు సేవ చేసినట్లే, భగవంతుడు మనకి కనెక్ట్ అయిపోతాడు. సో ఎందుకని భాగవతం రోజు చదవమన్నారు? నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకి భక్తిర్భవతి నైష్టికి. ఎందుకు చెప్పారు ఇవి? మనం ఎందుకు చెప్పుకుంటాం? మనం బాగుపడడానికి మాతాజీ. భాగవతం వినడం అంటే కృష్ణుడి గురించి వినడం, విని 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 ఆయనతో కనెక్షన్ పెరుగుతుంది మనకి. ఇప్పుడు ఆచార్యుల యొక్క కథలు విని 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 మనకి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు అనుకోండి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ అన్ని నచ్చాలనే వాళ్ళు చెప్తారు ఆచార్యులు. ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరిది ఒకలాగా ఉంటుంది. కొందరు నచ్చుతారు, కొందరు నచ్చుతారు. తినగా తీయనుండు అన్నట్టు మనం రోజు దానిలో ఉంటే మనకు వచ్చేస్తుంది మాతాజీ. దాన్ని వదులుకోవాలంటే కూడా ఇష్టం ఉండదు ఉదరంతో. అందుకే కంపేర్ చేశారు. కడుపుకు అన్నం పెట్టలేకపోతే కాళ్ళు చేతులు పనిచేయవు. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. భక్తియుత సేవ చేయవలసిందే ప్రతి ఒక్కరు కూడా అని ఇక్కడ నొక్కి చెప్తున్నారు. సో వివిధ ఇతర దేవతారాధన లేక వారిని సేవించుట అనేది భగవద్గీతలో అనుమతించబడలేదు. సో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? నన్నే ఆరాధించండి అన్నాడా లేదా? వేరే వాళ్ళని ఆరాధించుకోవచ్చు, కానీ ఆయా లోకాలకు వెళ్తారు, అది అశాశ్వతం అని చెప్పారు. 7వ అధ్యాయంలో 20వ శ్లోకంలో ఇట్లు చెప్పబడెను. జ్ఞానాః ప్రపద్యంతే న్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరించబడిన వారు దేవతలకు శరణజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానాలను అనుసరింతురు. కామం చేత ప్రేరితులైన వారు దేవదేవుడైన శ్రీకృష్ణుని పూజించక ఇతర దేవతలను పూజింతురని ఇక్కడ స్పష్టంగా తెలుపబడెను. శ్రీకృష్ణుని నామాలను ప్రస్తావించినప్పుడు మేము ఏదో ఒక ప్రత్యేక మత శాఖకు సంబంధించిన నామాన్ని సూచిస్తుందమని అర్థం కాదు. శ్రీకృష్ణుడు అనగా పరమానందం అని భావము. భగవానుడు సర్వానంద నిధి లేక ఆనందనిధిగా నిర్ధారించబడెను. మనమందరము ఆనందము కొరకే ఆరాట పడుతుండము. ఆనందమయో భాస్యాత్ వేదాంత సూత్రము జీవులందరూ భగవంతుని వలె చైతన్యవంతుల వలె ఆనందాన్ని పొందవలెనని ఆశించుదురు. భగవంతుడు నిత్య ఆనందమయుడగుట చేత జీవులు భగవంతునితో సంపర్కము పొంది అతనితో తోడ్పడుతూ అతని సహచర్యాన్ని అనుభవించిన చోవారు కూడా ఆనందాన్ని పొందుదురు. సో భగవద్గీతలో ఏం చెప్పారంటే భౌతిక వాంఛల గురించే మనం రోజు చెప్పుకుంటున్నాం కదా. భౌతిక వాంఛలు అంటే ఏంటి? ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ మనకి ఏది కావాలో అది. పిల్లలు కావాలి, పిల్లలు పుట్టిన తర్వాత చదువు కావాలి, చదువు అయిన తర్వాత ఉద్యోగం కావాలి, ఉద్యోగం అయిన తర్వాత కళ్యాణం కావాలి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలి, ఇంకా వీళ్ళు ఈ తరతరాలకి నేను సంపాదించాలి, వాళ్ళకి పెట్టాలి. ఇవి భౌతిక వాంఛలు. అవి కాకుండా నాకు ఈ డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ కావాలి, బట్టలు కావాలి, ఆ బట్టలు కావాలి, కార్లు కావాలి, బిల్డింగులు కావాలి, ఇంకా నేను ఎక్కడన్నా ఊరు వెళ్ళాలి, గోవా వెళ్ళాలి, ప్యారిస్ వెళ్ళాలి, సింగపూర్ వెళ్ళాలి, ఇంకా కోరికలకి అంతే లేదనమాట. సో అలా ఈ భౌతిక వాంఛల వల్ల, ఈ కామం వల్ల దేవతారాధనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఈ దేవతల్ని శరణజొచ్చి స్వభావ గుణాలను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధాలని అనుసరింతురు అని భగవంతుడు శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారనమాట. కామైస్తైశ్చర్య తజ్ఞాన అంటే జ్ఞానాన్ని అపహరించువాడు భౌతిక వాంఛలు. మన జ్ఞానము, మన బుద్ధి నశించిపోతుంది. అటువంటి కోరికలు మనకి చాలా ఉంటాయి అన్నమాట. సో అందుచేత ఇలా కామము చేత ప్రేరితులై వారు దేవదేవుని శ్రీకృష్ణుని పూజింపక ఇప్పుడు శ్రీకృష్ణుని పూజిస్తే ఏమంటారు? మనం శ్రీకృష్ణుడి వైపు రమ్మంటే ఫస్ట్ జపం చెయ్యండి, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించండి, ఇవన్నీ కొన్ని రూల్స్ నియమాలు చెప్తూ ఉంటాం కదా. ఏమి చెప్పకుండా ఓన్లీ జపమే చెయ్యండి పర్వాలేదు అని కూడా మనం చెప్తాం. అయినప్పటికీ దట్ ఈస్ టఫ్ అన్నమాట. సో ఇంత కష్టమైన పని మేము చేయలేము, వెళ్ళేసి దేవుడికి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక ముడుపు కట్టి మొక్కుకొని వచ్చేస్తే అది అయిపోద్ది. అయిపోయినాక మొక్కు తీర్చుకునే సమయం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే అనుకుంటారు అందరు.
అవునా కాదా? భౌతిక ప్రపంచంలో ఆ విధంగా. సో అది చాలా తప్పు. అలా ప్రేరితులు అవ్వకూడదు. మన జ్ఞానాన్ని కింద పడేసి కామం చేత ప్రేరితులై వారు దేవాది దేవుణ్ణి కాదని చెప్పి, శ్రీకృష్ణుడు కాదు, మేము వేరే దేవతలకి పూజ చేస్తాం, ఎందుకంటే మా కోరికలు తొందరగా తీరాలి, ఒక వారంలో తీరాలి, ఒక నెలలో తీరిపోవాలి. ఆ విధంగా ఉంటారు. ఎప్పుడైనా చూడండి, ఒక్కటి సత్యం ఏంటంటే మనం మంచిగానే ఉంటాం, భగవంతుడితో కనెక్టెడ్గానే ఉంటాం, కానీ మన చుట్టూ ఉండే త్రిగుణాల వల్ల ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది ఆది దైవిక. సో ఇవన్నీ ఆది దైవిక మన చేతిలో లేదు. ఓకే, సో ఆది భౌతిక మన ఆధ్యాత్మిక మనలోనే మన మనసును మళ్ళించుకోవచ్చు కదా. ఎందుకు ఆ కోరికలు మనకి? ఆది భౌతిక అంటే చుట్టూ ఉన్న వాళ్ళతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. మనం ఎంత సంబంధం కలిగి ఉన్నా సరే అదర్స్ విల్ కమ్ అండ్ డిస్టర్బ్ అస్ అన్నమాట. చాలా డిస్టర్బ్ చేస్తారు. ఏం చేస్తావు? పొద్దున్న లేస్తే జపం, చక్కగా వాకింగ్కి వెళ్దాం రా, ఆ పార్క్ లో ఇంతమంది వస్తున్నారు మనలాంటి పిల్లలు, వాళ్ళని చూడొచ్చు, వీళ్ళని చూడొచ్చు, చక్కగా టైం పాస్ అవుతుంది, అక్కడ చాయ్ బిస్కెట్స్ అన్నీ ఉంటాయి, అక్కడ ఆనందించి నైస్ గా మనం 9 గంటలకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హాలిడేసే కదా, కాలేజ్ లేదు. ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం మనం. పెద్దవాళ్ళని కూడా పెద్దవాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు. సో ఇవన్నీ డిస్టర్బెన్స్ అవుతాయి అన్నమాట. బాగా డిస్టర్బెన్స్ అయిపోయి ఇదే ఆనందం అని మనం అనుకుంటాం. సరి అయిన ఆనందాన్ని వదిలేసి నేను ప్రొద్దున లేసి వీడియోల చుట్టూ వెళ్తున్నాను, జపం చుట్టూ వెళ్తున్నాను ఏంటి, నా ఆరోగ్యం వాకింగ్ చేస్తేనే బాగుంటుంది కదా అని వాళ్ళు చెప్తారు బాగా. సో అదే కరెక్ట్ అని అనుకుంటాము. సో వాకింగ్ తర్వాత కూడా చేయొచ్చు కదా, లేదా 4 o'clock లేచి చేయొచ్చు, ఈ జపం అయిపోయినాక, క్లాస్ అయిపోయినాక కూడా చేయవచ్చు. కానీ అలా సో ఇలా ఆరాట పడేవాళ్ళు కృష్ణుడు అనగా పరమానందం అని వాళ్ళు తెలుసుకోలేరు అని చెప్తున్నారు. కృష్ణుడు అంటే పరమానందం. పర అంటే హైయెస్ట్, ఆధ్యాత్మిక, దేవుడికి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. సో ఆ పరమానందం పొందడానికి మనము భగవంతుడినే కాదనుకుంటే ఇంకా మనకి నిత్య ఆనందం అవ్వడం కోసమే భగవంతు సంపర్కం పొంది అతన్ని తోడ్పడుతూ అతని సాహచర్యం అనుభవించినచో కూడా ఆనందాన్ని పొందగలరు. మనం ఊరికే కృష్ణుడు కృష్ణుడు అని చెప్తున్నాం, అది ఎంతవరకు నిజము అని కొంతమంది నమ్మరు అన్నమాట. సో ఎందుకు కృష్ణుడు అంటే ఒక మతం కాదు, అది ఒక సనాతన ధర్మం. ఆనందంగా ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారు, కృష్ణుడు ఆనందమయుడు కాబట్టి కృష్ణుడిని నమ్మండి, కృష్ణుడి వైపు రండి, మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మీరు చదవండి అమ్మా, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసిన. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎక్కడి నుంచి మాతాజీ? ఈ శ్లోకం దివ్యానంద భరితమైన, అక్కడ నుండి దివ్యానంద భరితమైన బృందావన లీలలను. ఓకే మాతాజీ. ఆనందపూరితమైనట్టి ఉంది మాతాజీ నా దాంట్లో. ఆనందపూరితమైనట్టి బృందావన లీలలను ఓకే చదవండి. ప్రదర్శించడానికి భగవంతుడు ఈ భగవద్ జగత్తులో అవతరిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో ఉన్నప్పుడు గోప బాలు మిత్రులతో, గోపకన్యలతో, ఇతర బృందావన వాసులతో, గోవులతో అతని కలాపాలన్నీ పూరితములై ఉన్నవి. బృందావన వాసులందరికీ శ్రీకృష్ణుడు తప్ప ఇంకొకటి తెలియదు. కానీ శ్రీకృష్ణుడు తన తండ్రి నందమహారాజును పూజలు చేయకుండా ఆపడు. జనులు ఏ దేవతలను పూజించవలసిన అవసరం లేదని అతడు స్థాపన చేయగోరాడు. భగవద్ధామానికి వెళ్ళడమే వారి పరమ లక్ష్యమైన కారణంగా వారు కేవలం భగవంతుణ్ణి అర్చించాలి. శ్రీకృష్ణ భగవానుని ధామము భగవద్గీతలోని 15వ అధ్యాయంలోని 66వ శ్లోకం ఇలా వర్ణించబడినది.
న తదా సయేతి సూర్య నశోష న శక్నోషు పావకః యద్వావ న వినవర్తంతే తదా మా పరమం మమ. అట్టి నామ పరంధామము సూర్య చంద్రులచే గాని అగ్ని విద్యుత్తులచే గాని చేయబడదు. దానిని చేరిన వారు ఈ భౌతిక జగత్తుకు ఏనాడు తిరిగి రారు. ఈ శ్లోకము నిత్యాకాంక్షము యొక్క వర్గమును ఇస్తుంది. హరే కృష్ణ మాతాజీ, హరి హరి బోల్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి దివ్యానందం గురించి చెప్పారు. అంటే ఆనందమయము అనేది శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నాం. సో దివ్యానంద భరితమైన బృందావన లీలలు ప్రదర్శించుటకై భౌతిక జగత్తు భగవంతుడు అవతరించును. సో భగవంతుడు ఎక్కడెక్కడ అవతరిస్తాడు, ఎప్పుడెప్పుడు అవతరిస్తాడు అనేది మనం కొంతవరకు తెలుసుకున్నాం. సో బృందావనంలో ఏం చేశాడు? గోపబాలులతోని, గోపికలతోని, ఇతర బృందావన వాసులతోని, గోవులతోని ఇవన్నీ చాలా లీలలు ప్రదర్శించారు. అవునా కాదా? చిన్నప్పటి నుంచి ఈ లీలలు చూస్తున్నాం కదా మనం. అవును మాతాజీ. సో చాలా, అంటే ఈ కాలము ఆ కాలం పిల్లలు అని ఏమీ లేదు. టీవీ సీరియల్స్ వచ్చాయి, ఎన్నో వచ్చాయి. సో కృష్ణుడు ఎంత మిస్చీవస్ పనులు ఏమేం చేస్తున్నారు ఇవన్నీ కూడా షార్ట్స్ లో కానీ, వీడియోలో కానీ, సినిమాల ద్వారా కానీ, స్క్రిప్చర్స్ చదవడం వల్ల కానీ ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉన్నాం. సో ఎంత ఆనందం అంటే, ఇప్పుడు నిజంగా చెప్తే బృందావనం గురించి మనం చాలా ఎక్కువ చదువుకున్నాం కృష్ణ బుక్ లో. సో మనము బృందావనం అనేది తలుచుకుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు చూడండి, టీవీ లేదు, సినిమా హాళ్ళు లేవు, చాలా తక్కువ సినిమా హాళ్ళు ఉండేవి. కానీ ఎప్పుడో ఒక సినిమా వచ్చేది, అండ్ పిల్లలకి పర్మిషన్ ఇచ్చేవారు కాదనమాట పెద్దవాళ్ళు సినిమాలకి వెళ్ళడానికి. ఏదో ఈ భక్త ప్రహ్లాద్ లాంటి సినిమా వస్తే తప్ప పర్మిషన్ అనేది ఉండేది కాదు. సో మనకి అప్పుడు జీవితం దివ్యానందం, ఆనందం ఎక్కడ దొరుకుతుంది? చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ, స్కూళ్ళు కూడా అప్పుడు 6 దాకా 7 దాకా ఈ మూత బరువు ఏమీ ఉండదు. చక్కగా 3కి బెల్లి కొడితే 3:30కి ఇంట్లో. అంటే సగం పూట లాగానే ఉంటది ఇప్పుడు తలుచుకుంటే. అయితే 3:30కి ఇంటికి వచ్చేసి 6 దాకా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్లే విత్ నేబర్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో మా చిన్నప్పుడు ఎలా ఉండే అంటే రకరకాల ఆటలు. ఇవాళ ఈ ఆట ఆడితే రేపు ఇంకో ఆట, ఇంకో ఆట, ఇంకో ఆట. అంటే ఈ ఆనందం అనేది అక్కడ ఉండేది. హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడైనా స్థలం ఉందా? ఎక్కడా లేదు. లేదు మాతాజీ. ఇంటి ముందు ఆడుకుందామన్నా గానీ వెహికల్స్ భయం మనకి, అండ్ కిడ్నాపింగ్ భయాలు, ఎన్నో భయాలు. సో తల్లిదండ్రులు ఉద్యోగాల్లో బిజీ. సో ఇవన్నీ వాళ్ళకి ఆనందం ఎక్కడుంది అసలు? పుస్తకంలోనే ఆనందం చూసుకోరా అని అంటారు. అందుచేత ఇంటికి వచ్చినాక వాడికి ఐప్యాడో, ఫోనో, టీవీయో, కార్టూన్స్ ఇవ్వవలసి వస్తుంది కదా. కానీ అలా కాదనమాట. వాళ్ళు ఎలా ఉండేరంటే ప్రదర్శించిన లీలలన్నీ దివ్యానంద భరితమై ఉండేవి. వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కాళియా వచ్చాడు, పాము, సర్పము, విషము చిమ్ముతుంది. కృష్ణుడు ఎక్కి నాట్యం చేసి వాళ్ళందరూ చూశారు. చూస్తూ చూస్తూ అందరూ మూర్ఛిల్లిపోయారు. కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయాడు అనుకో, తృణవర్తం వచ్చాడు, సుడిగాలిలాగా ఎత్తుకుపోయాడు. ఈ లీలలన్నీ కూడా వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ వాట్ ఈస్ ద ఎండ్ అంటే సంతోషమే. సంతోషం చేశాడు మళ్ళీ అక్కడ శ్రీకృష్ణుడు. సో ఇదంతా వాళ్ళకి ఆనందభరితం. అంటే వాళ్ళకి శ్రీకృష్ణుడు తప్ప ఇతర ఏమీ ఎరుగరు. ఎవరు? బ్రజవాసిస్, బృందావన వాసులు అన్నమాట. సో అందుచేత ఏ దేవతను పూజించిన అవసరం లేదు అని శ్రీకృష్ణుడు అక్కడ చెప్పారు. నందమహారాజు ఎవరికి పూజ చేద్దాం అనుకున్నాడు? ఇంద్రుడికి. ఇంద్రుడికి ఎందుకు పూజ చేద్దాం అనుకున్నారు? వర్షం పడుతుంది. వర్షాల కోసం. వర్షాలు పడితే పంటలు పండుతాయి అని ఎవ్రీ ఇయర్ ఇంద్రుడికి చక్కగా గొప్పగా పూజ చేసేవాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రుడు కాదు గొప్ప, యాక్చువల్లీ దేవాది దేవుడే గొప్ప, నేనే గొప్ప అనుకొని మనసులో గోవర్ధనగిరి పర్వతానికి పూజ చేయండి. ఆ పర్వతం వల్ల, ఆ నేల వల్ల మనకి ఆహారం దొరుకుతుంది కాబట్టి అలా నందమహారాజు నిరోధించారన్నమాట. సో జనుల పరమ లక్ష్యము భగవద్ధామాన్ని తిరుగు చేరుట అయినందున వారు కేవలం భగవంతుడినే ఆరాధించాలి అని అక్కడ
నొక్కి పలికాడనమాట శ్రీకృష్ణ భగవానుడు. సో ఇక్కడ 15.6లో న తద్భాయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామం సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తుచే గాని ప్రకాశింపచేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఎన్నడూ తిరిగి రారు. 15వ అధ్యాయంలో చెప్తున్నారనమాట. ఇక్కడ మనకు ఒక్క సూర్యుడితోనే ఎండాకాలము చచ్చిపోతున్నాం, తలుపులు కిటికీలు అన్ని వేసుకొని ఏసీలో కూర్చుందామా, ఈ వేడి తట్టుకోలేం, తాపం. సో అలా వేలకు వేల సూర్యుళ్ళ యొక్క వెలుతురు ఉందంట ఇక్కడ భగవద్ధామంలో. అంత చల్లదనం ఉంది ఎక్కడ? భగవద్ధామంలో. చంద్రుడు వంటి చల్లదనము, సూర్యుడు వంటి ప్రకాశవంతమైన ధామము నాది. అక్కడికి ఎవరైతే వస్తారో మళ్ళీ తిరిగి రారు అని భగవంతుడు భగవద్గీతలో చెప్పారనమాట. సో ఈ శ్లోకము ఆధ్యాత్మిక ఆకాశంను వర్ణించును. మనం ఆకాశానికి సంబంధించిన భౌతిక భావనను కలిగి ఉందాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వంటి వాటి సంబంధంలోనే మనం వాటిని భావించాం. కానీ ఆధ్యాత్మిక ఆకాశం సూర్యుడు అవసరం కానీ, చంద్రుని అవసరం కానీ, విద్యుత్ అవసరం కానీ, ఏ ఇతర విధమైన అగ్ని అవసరం కానీ లేదని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తుండెను. ఎందుకనగా భగవంతుని నుండి వెలువడిన బ్రహ్మజ్యోతి ఆధ్యాత్మిక ఆకాశము ఇది వరకే ప్రకాశించబడెను. మనం ఎంతగానో శ్రమించి ఇతర గ్రహాలను చేరుకునేట ప్రయత్నించాం, కానీ నిజానికి భగవద్ధామాన్ని గూర్చి అవగాహన చేసుకునేట ఏ మాత్రము కష్టం కలగదు. ఆ ధామము గోలోకముగా తెలుపబడెను. గోలోకేవ నివసత్య కిలాత్మభూత అని బ్రహ్మ సంహితలో ఆ ధామం మనోహరమైనదిగా వర్ణించబడెను. శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతంగా తన గోలోక ధామాన్ని నివసించు. ఏమైనాను ఈ భూలోకం నుండి మనం అతడిని చేరుకోవచ్చును. ఈ ప్రయోజనము నెరవేర్చుట కొరకై భగవానుడు తన సహజమైన సచ్చిదానంద విగ్రహ రూపాన్ని ప్రదర్శించును. ఆ విధంగా అతడు ఆ రూపాన్ని ప్రదర్శించినప్పుడు అతని రూపం ఎట్లు ఉండునని మనం ఊహించనవసరం లేదు. అట్టి ఊహాగానాలను నిరుత్సాహపరచుటకై అతడు అవతరించిన శ్యామసుందరునిగా తనంతాను ప్రదర్శించుకొనను. కానీ దురదృష్టవశాత్తు అల్పజ్ఞానులైన కొందరు ఆ దేవాది దేవుని అపహాస్యం చేస్తుంది. అతడు మనలో ఒకనిగా వచ్చి సామాన్య మానవుడిగా మనతో క్రీడించుటే అందుకు కారణం. కనుక భగవంతుడు ఏ కారణం చేతను మనలో ఒకరిని భావించకూడదు. సర్వశక్తిమంతుడగుట చేత అతడు మన ఎదుట తన సహజ నిజ రూపముతో ప్రకటమై తన ధామంలోనికి లీలలకు ప్రతిరూపంలో లీలలనే ప్రదర్శించును. సో భగవంతుడు మనకి దివ్య రూపంగా వచ్చి మన ఎదుట నిలబడతాడా పిలవగానే? లేదు మాతాజీ. ఎప్పుడు కూడా ఊహించుకోకూడదు అని ఇక్కడ చెప్తుంది. సర్వశక్తిమంతుడు అండ్ ఆల్ ద 6 అపిలెన్సెస్ ఆఫ్ గాడ్ మనకు తెలుసు కదా. ఐశ్వర్యాలు 6 ఐశ్వర్యాలు ఏమంటున్నాం మనము? షడైశ్వర్యాలు. సో ఈ షడైశ్వర్యాలు ఉన్న భగవానుడు మనకి ధామంలో ఉండి ఈ లీలలను ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నాడంటే అతన్ని విశ్వసించడానికి, అతన్ని నమ్మడానికి, అతనే సచ్చిదానంద విగ్రహం అని మనకి తెలుసుకోవడానికి అలాంటి లీలలు భగవంతుడు చేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి అమ్మా. హరికృష్ణ. పూజిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఆధ్యాత్మిక ఆకాశములో తేజోమయ కిరణాలలో అసంఖ్యమైన లోకాలు తేలుతున్నాయి. బ్రహ్మజ్యోతి పరంధామమైన కృష్ణలోకం నుండి వెలువడుతుంది. భౌతికములు కానట్టివి ఆనందమయములు, చిన్మయములు అయిన లోకాలు ఈ కిరణాలలో తేలుతుంటాయి. నా దద్భాసయతే సూర్యోన శశాంక్నో న పావకః యద్గత్వాన నివర్ధంతే తద్ధామ పరమం మమ అని భగవంతుడు పలుకుతున్నారు. ఆధ్యాత్మిక ఆకాశానికి చేరుకోగలిగిన వాడే తిరిగి భౌతిక ఆకాశానికి దిగి రావాల్సిన అవసరము లేదు. భౌతిక ఆకాశంలో మనము అత్యున్నతమైన లోకమున
బ్రహ్మలోకమును చేరిన జన్మము, మృత్యువును, రోగము, ముసలితనము అనే పరిస్థితులే అక్కడ మనకు కనిపిస్తాయి. ఇక చంద్రలోకముల గురించి వేరుగా చెప్పేదేమున్నది? భౌతిక జగత్తులో ఏ లోకమైనా ఈ 4 సంసార లక్షణాల నుండి బయటపడలేదు. హరే కృష్ణ. హరి బౌల్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి బ్రహ్మము అనే ఇక్కడ బ్రహ్మభూత స్థితి అంటే ఇప్పుడు వెలుతురు అని చెప్పారు కదా, ఎన్నో సూర్యుల్లో వెలుతురు, చంద్రుడు వెలుతురు, అగ్ని, ఇవన్నీ నాకు అవసరం లేదు, నా లోకంలో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి. సో అదంతా ఎక్కడి నుండి వస్తుందంటే భగవంతుడి యొక్క భగవంతుడి నుండే అశరీరము అనుకోవచ్చు మనం, ఆధ్యాత్మిక శరీరం నుండి ఒక వెలుతురు వస్తుంది అనమాట. దాన్నే బ్రహ్మభూత స్థితి అని అంటారనమాట. సో ఇక్కడ బ్రహ్మ జ్యోతియే చాలు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ అవసరం లేదు. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో మళ్ళీ మనకి ఏం చెప్తున్నారంటే దివ్యధామమైన కృష్ణలోకము, లేదా మనం ఇంకా వేరేది ఏదైనా చెప్పుకోవచ్చు. ఏమనుకుంటాం మనం సామాన్యంగా? గోలోకం అంటాము, కృష్ణలోకం అంటాము, వైకుంఠధామం అంటాం. సో ఇలా ఆ బ్రహ్మజ్యోతి ఉంటుందన్నమాట అక్కడ. మళ్ళీ అంటున్నారు ఈ జ్యోతి ఉండడానికి నా సూర్యో నా శశాంకో పావక, వాళ్ళ అవసరం నాకు లేదు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఆధ్యాత్మిక ఆకాశాన్ని మనము వెళ్తే ఆధ్యాత్మిక ఆకాశానికి మనం వెళ్తే తిరిగి రాము. కానీ బ్రహ్మలోకానికి కానీ, చంద్రలోకానికి కానీ, సూర్యలోకానికి కానీ, ఇంద్రలోకానికి కానీ వెళ్తే మళ్ళీ వచ్చేస్తాం. అక్కడ కూడా మనకేముంటాయి? జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 మనం తప్పించుకోలేమన్నమాట. ఈవెన్ బ్రహ్మకి తపస్సు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే, సృష్టికర్త అయినప్పటికీ కూడా వీటి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అన్నమాట. జ్వరం వస్తుంది, ఏమన్నా అవుతుంది, ముసలితనాన్ని కూడా మనం తప్పించుకోలేము, అది వచ్చేస్తుంది అంతే శరీరానికి. చిన్నప్పుడేమో పెద్ద అవ్వాలి, ఏదో సాధించాలి అని మనం ఎగురుతూ ఉంటాం. కాస్త పెద్ద అయ్యాక ముసలి వాళ్ళు అవ్వాలని ఇష్టం ఉండదు, యవ్వనంలోనే ఇలాగే ఉండిపోవాలి. అంటే అది కృష్ణతత్వం అన్నమాట. కృష్ణుడు అలాగే ఉన్నాడు కాబట్టి మనకి అలాగే ఉండాలనిపిస్తుంది, కృష్ణుడి నుండి వచ్చిన అంశలం కాబట్టి. సో మనము ఈ కృష్ణ యొక్క అంటే ఈ కృష్ణ కాన్షియస్ లో మనం ఉన్నట్లయితే ఎప్పటికీ మనసు యవ్వనంగానే ఉంటుంది. ఇది ఒక సీక్రెట్. మనం ఎలా కనిపిస్తున్నాం ఏంటి పెద్ద పట్టించుకోమన్నమాట, కానీ ఎప్పటికీ యవ్వనంలోనే ఉంటారు. అసలు ముసలితనం అనేది రాదు. అందుకే కృష్ణ కాన్షియస్ ఇచ్చే అంత ఆనందభరితమైనది ఇంకెవ్వరు కూడా ఏమీ ఇవ్వలేరు అని చెప్తున్నారు. సో ఇక చంద్రలోకం గురించి వేరుగా చెప్పేది, భౌతిక జగత్తు ఏ లోకంలో 4 భౌతిక స్థితుల నియమాల్ని విడివడలేదు. ఏ లోకానికి వెళ్ళినా ఈ 4 నుండి మనము తప్పించుకోలేము. ఒకే లోకం నుంచి తప్పించుకోగలుగుతాం. ఏంటది? హరే కృష్ణ. గోలోకం, కృష్ణలోకం, గోలోకంకి వెళ్తే మాత్రమే ఇవి ఉండవు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ. సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. బబితా మాతాజీ అన్మ్యూట్ సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకున్నారా? చేసుకున్నాం. మీరు స్పాట్లైట్ చేంజ్ చేసుకోవచ్చమ్మా, వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకుంటే. మనీషా మాతాజీ వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకుంటే స్పాట్లైట్ చేంజ్ చేయండి. ఓకే ఓకే మాతాజీ. అంటే నాది కోహోస్ట్ పోయింది మాతాజీ, అందుకే నాకు ఆ స్పాట్ లైట్ చేయడం. అవునా? ఓకే సరే, నేను చేస్తాను. చదవనా మాతాజీ? చదవండి అమ్మా. మీరు ఆన్ చేసుకున్నారా వీడియో? లేదు మాతాజీ. లేదా? పర్లేదు, చదవండి. జీవులు ఒక లోకము నుండి వేరొక లోకానికి ప్రయాణిస్తున్నారు, కానీ యంత్ర సహాయంతో మనము కోరినట్లుగా ఏ లోకానికైనా వెళ్ళగలగడం అనేది లేనే లేదు. మనము వేరే లోకాలకు వెళ్ళాలనుకుంటే అక్కడకు పోవడానికి ఒక పద్ధతి ఉన్నది. అది కూడా యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః అని పేర్కొనబడింది. లోకమంతా ప్రయాణము చేయాలనుకుంటే యంత్ర సహాయమే అవసరం లేదు. యాంతి దేవవ్రత దేవాన్ అని గీత ఉపదేశిస్తున్నది. చంద్రుడు, సూర్యుడు ఉన్నత లోకాలు, స్వర్గలోకాలని
పిలువబడతాయి. ఉన్నత, మధ్య, అధోలోకాలంటూ 3 తరగతుల లోకాలు ఉన్నాయి. భూమి మధ్య లోకాలకు సంబంధించినది. యాంతి దేవవ్రత దేవాన్ అనే సరళ సూత్రములో మనము ఏ విధంగా ఉన్నత లోకాలకు, దేవలోకాలు ప్రయాణించవచ్చునో భగవద్గీత మనకు తెలిపింది. మనిషి ప్రత్యేకమైన లోకానికి చెందిన ప్రత్యేకమైన దేవతను పూజిస్తే చాలు. ఆ విధంగా అతడు చంద్రుని, సూర్యుని లేదా ఏ ఉన్నత లోకమైనా చేరగలుగుతాడు. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ Thank వెరీ సింపుల్ అన్నమాట. ఏం చెప్తున్నారంటే ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి మానవుడు వెళ్తున్నాడా? వెళ్తున్నారు మాతాజీ. వెళ్తున్నారు కదా, ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రహంలో జీవించొచ్చా, ఆ గ్రహం నుంచి ఇలా వెళ్తున్నారు. వెళ్ళి ఏం చేస్తారు? ఓ మట్టి ముద్దను తీసుకొస్తారు, ఏమీ లేదని చెప్తారు. ఖర్చులే తప్ప ఏమి ఉండదు అందులో. ఆధ్యాత్మికం మనం ఇవన్నీ నమ్ముతున్నప్పుడు మనకి శుద్ధంగా తెలుస్తుంది, ఇది చంద్రలోకం, ఇది దేవలోకము, ఇది ఈ లోకం ఆ లోకం అని తెస్తుంది. సో భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితృనాంతి పితృవ్రత. సో మీరు పితృలోకానికి వెళ్ళాలనుకుంటే పితృలకి పూజ చేస్తున్నారు మీరు. సో పితృలోకానికే వెళ్తారు, అది దాటి వెళ్ళలేరు మళ్ళీ. అంటే మీ తాతలు ముత్తాతలు అక్కడ ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆ లోకానికే మీరు పూజ చేసినప్పుడు అక్కడికే వెళ్తారు. వెళ్ళి ఏమవుతుంది, ఒక 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు ఏదో ఇంతో అంతో ఇక్కడ కంటే బెటర్ గానే ఉంటుండొచ్చు. అంటే ఇక్కడ నుండి ఒక 5 స్టార్ హోటల్కో 3 స్టార్ హోటల్కో వెళ్ళినట్టు. అక్కడ ఎప్పుడు ఉండలేం కదా, వచ్చేస్తామా లేదా? మనం ఏదైనా యాత్రకు ఇంకెక్కడైనా వెళ్ళామనుకోండి, ఏదో స్టార్ హోటల్లో ఉన్నాము, వాడి పూటకి చక్కగా ఇడ్లీ మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాడు, మన చాయిస్ బఫే, బాగా తింటాము, ఏసీ అన్ని అనుభవిస్తాము, పార్క్కి వెళ్తాము, వస్తాము, ఇవి చేస్తాము అవి చేస్తాం. కానీ ఎన్ని రోజులు ఉండగలుగుతాము? మన దగ్గర డబ్బులు అయిపోయేంత వరకే, అవునా? మనకి 2-3 రోజులు అవగానే ఇంటి తిండి తినాలనిపిస్తుంది, అక్కడ నచ్చదు. సో అలా ఏ యాంతి దేవవ్రతాన్ యాంతి దేవ పితృనండి. నువ్వు పితృలోకానికి వెళ్ళినా, ఇంద్రలోకానికి వెళ్ళినా, చంద్రలోకానికి వెళ్ళినా ఇవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ రావాల్సిందే. అండ్ ఇవైతే మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏమంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళాలంటే ఒక యంత్రం కావాలి. యంత్రం అంటే ఒక ఫ్లైట్ కదా, ఒక రాకెట్. సో ఈ రాకెట్ యంత్రం అవసరం లేకుండానే మీరు గ్రహాలని వెళ్ళవచ్చు అని అంటున్నారు భగవంతుడు. అర్థమవుతుందా ఇక్కడ? అంటే మనం ఆ పూజలు చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చంద్రుడి పూజ, ఇంద్రుడి పూజ, దేవతలు ఎవరిది కావాలంటే, సూర్యుని గాని చంద్రుని గాని ఉన్నత లోకాలు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. అండ్ ఊర్ధ్వలోకాలకి, కింద లోకాలకి ఎప్పుడు వెళ్తాం మనము అని అంటే, మనం ఎప్పుడైతే పాపాలు చేస్తామో అవి కింద లోకాలకి, మధ్యలో మనం ఉన్నాము. ఈ పిక్చర్ అంతా కూడా మనకి ఇంతకుముందు 18 days క్లాసెస్, అవి SGR క్లాసెస్ తీసుకున్నప్పుడు మనం చూసాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఓకే? సో మనం మధ్యలో ఉన్నాము, పై లోకాలన్నీ ఇవి, అండ్ కింద లోకాలు పైన, మ్యాక్సిమం పైన ఉండేది గోలోకం అన్నమాట. ఓకే, సో గోలోకంకి వెళ్తే మనం తిరిగి రాము. ఈ లోకాలకి అన్ని వెళ్తే మనం యంత్రం సహాయంతో గ్రహాలకి వెళ్ళి తిరిగి వచ్చినట్లే మళ్ళీ తిరిగి వచ్చేస్తాము అని చెప్తున్నారని. సో భగవద్గీత అలా చెప్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇతర ఉన్నత లోకాలను గాని చేరుకోవచ్చు. నెక్స్ట్ హరే కృష్ణ. షేరింగ్ చేయలేదమ్మా, ఇంతకుముందు చేయలేదు, అందుకే చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో చేయగలుగుతామేమో. మేము ఆలోచించలేదు ఈ షేరింగ్ గురించి. పుస్తకాలు చాలా వరకు అందరి దగ్గర ఉన్నాయని. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. ఏమైనాను భౌతిక చదవండి. భగవద్గీతలోని 15వ అధ్యాయంలో ఈ భౌతిక జగత్తు యొక్క నిజమైన చిత్తరువు ఇలా ఇవ్వబడింది. ఊర్ధ్వమూల మద శాఖ మస్వత్తం ప్రాహురవ్యయం చందాంసి యస్య వర్ణాని యస్తం వేద సవేదవిత్. వేళ్ళు యస్తం వేద సవేదవిత్.
వేళ్ళు పై ముఖముగాను కొమ్ములు క్రింది ముఖంగాను ఉన్నట్టి చెట్టుగా భౌతిక జగత్తు ఇక్కడ వర్ణించబడింది. వేళ్ళు పై ముఖంగా ఉన్నట్టి చెట్టు అనుభవము మనకు ఉన్నది. మనిషి నది ఒడ్డున లేదా చెరువు ఒడ్డున నిలబడితే చెట్లు నేలలో తలక్రిందులుగా ప్రతిబింబము కనిపిస్తుంది. కొమ్మలు అధోముఖంగా ఉంటాయి, వేళ్ళు పైముఖంగా ఉంటాయి. అదే విధంగా ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబము. భౌతిక జగత్తు సత్యము యొక్క ప్రతిబింబము మాత్రమే. ప్రతిబింబంలో సత్యము గాని సారము గాని ఉండదు. ఎడారిలో నీళ్లు లేవు, కానీ నీళ్లు ఉన్నాయని ఎండమావులు తలపిస్తాయి. భౌతిక జగత్తులో నీళ్లు లేవు, ఆనందము లేదు, కానీ అసలైన ఆనందం అనే నిజమైన నీళ్లు ఆధ్యాత్మిక జగత్తులోనే ఉన్నాయి. మనము ఆధ్యాత్మిక జగత్తును ఈ క్రింది విధంగా పొందాలని భగవానుడు ఉపదేశిస్తున్నాడు. ఇక్కడ థ్యాంక్ యూ హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి ఏంటి, గోలోక బృందానము, దివ్యలోకము ఇవన్నీ ఒకటి కలదు. ఆది పురుష శ్రీకృష్ణ భగవానుడు ఆది లోకంలో ఉంటాడు. ఈ క్రింద లోకాలకి ఎందులోకి వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అదే ఆది లోకానికి వెళ్తాం అనుకోండి, అప్పుడు మనం తిరిగి రాము అని చెప్తున్నారు. సో అది చెప్పిన తర్వాత ఇక్కడ భగవద్గీత 15.1. సో ఇదేంటంటే ఈ లాస్ట్ లో ఏం చెప్తున్నారంటే, దానిలోని బోధనల ద్వారా మనం ఈ భౌతిక జగత్తు విడిచి ఆధ్యాత్మిక జగత్తు నిజమైన ఆనందాన్ని, జీవితాన్ని ఏ విధంగా ఆరంభించవచ్చునో సమాచారము లభిస్తుంది. ఎక్కడి నుండి? భగవద్గీత నుండి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఊర్ధ్వమూలం అధస్యాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య వర్ణాని యస్తం వేద స వేదవిత్ అని 15వ అధ్యాయంలో మొదటి శ్లోకం అన్నమాట ఇది. సో ఈ మొదటి శ్లోకంలో మనకి ఎప్పుడైనా మన మనస్సు కిందది పైకి, పైకి కిందకి తిరిగేసి చూపిస్తూ ఉంటుంది. అద్దంలో ఎలా కనిపిస్తుంది మనకి? కుడి ఎడమ, ఎడమ కుడి ఇలా కనిపిస్తుందా లేదా? అవునా? దానికి అలవాటు పడిపోతాం మనం. ఒక్కోసారి మనకి ఈవెన్ కెమెరాస్ కూడా కుడి ఎడమ చూపిస్తూ ఉంటాయి. ఫొటోస్ అలాగే తీసుకుంటారు. కుడి కొంగు వేసుకోం కదా, మనం ఎడమ కొంగు వేసుకుంటాం. సో అలా ఒక నది ఒడ్డున ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, వేళ్ళు పైన ఉన్నట్లు, చెట్టు కింద భాగంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటామంట. అయితే ఒక స్టోరీ ఇంతకుముందు చెప్పుకున్నాం, చిన్నదే. ఒక దొంగ కూర్చున్నాడు అనమాట. ఒక సన్యాసి కూడా అక్కడ స్నానం చేస్తున్నారు. సో ఆ దొంగ ఆ చెట్టు కొమ్మ మీద ఒక నెక్లెస్ వేలాడుతుందంట, ఒక మంచి రాళ్ళ నెక్లెస్. అర్థమవుతుందా మీకు? అది ఎక్కడో కొమ్మ మీద వేలాడుతుంది, అది కనిపించట్లే మనకి మామూలుగా చూస్తే. కానీ వీడు నీళ్ళల్లో చూసాడు అనమాట. చూసి ఆ కింద అమ్మో ఇక్కడ నెక్లెస్ ఉందని నీళ్ళల్లోకి దిగి పాకులాడుతున్నాడంట ఆ నెక్లెస్ కోసం. అప్పుడు ఆ సన్యాసి గమనిస్తాడనమాట, పక్కనే ఉన్నాడు కదా. సో ఆయన అంటాడు, ఓరి పిచ్చోడా, అసలైన చెట్టు అక్కడుందిరా, ఆ చెట్టుని చూడు, ఆ పైన కొమ్మ మీద ఉంది, నువ్వు చెట్టు ఎక్కి తెచ్చుకో, ఇందులో ఎందుకు పాకులాడుతున్నావు అని అంటాడంట. సో అది అర్థం అనమాట. అంటే ఈ క్రింది విధంగా ఆధ్యాత్మిక జగత్తు అంటే ఈ జలము ఉన్న చోట లేనట్లు, లేని చోట ఉన్నట్లు. అంటే ఎండమావులు మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఆ విధంగా జగత్తులో ఆనందం లేదు. మనం వెతుకుతూ ఉన్నాం కానీ ఆనందం ఎక్కడుందో పట్టుకోవడానికి ఒక గురువు మనకి కావాలన్నమాట. సో అందుచేత ఇక్కడ మనకి ఈ క్రింది విధంగా మనం ఆధ్యాత్మిక జగత్తును సాధించవచ్చని భగవానుడు సూచించెను. సో ఊర్ధ్వమూలం అధస్సాఖ్యం, తల కిందులుగా ఉన్న దానికోసం ఏం వెతుకుతావు నాయన నువ్వు, అసలైంది ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. నిర్మాణమోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వై విముక్త సుఖ దుఃఖ సంజయ్ గచ్యంత మూఢాః పదమవ్యయం తత్. ఇంత బాగా చెప్పారండి భగవంతుడు. ఏమంటున్నారంటే పదమవ్యయం అంటే శాశ్వత ధామము, నిర్మాణ మోహం అంటే కలిగిన వాడే చేరగలడు. దీని అర్థం ఏంటి అంటే, మనం ఉపాధుల వెంట పరిగెడుతుంటిమి అంటే ఒక ఉద్యోగం వెంట కానీ, ఒక డబ్బుల వెంట కానీ పరిగెడుతున్నాం. కొందరు యజమాని కావాలని ఆశిస్తారు. లీడర్ కావాలంటే అందరికి ఇష్టమే కదా, బికాజ్ అందరూ ఆదరిస్తారు కాబట్టి. చైతన్య మహాప్రభు కూడా
మనుషుల్ని భక్తులుగా చెయ్యాలంటే ఎవ్వరు మాట వినట్లేదు, అమ్మ నేను సన్యాసం పుచ్చుకుంటాను అని అంటాడంట. నాయన ఉన్నది నువ్వు ఒక్కడివే, నీ భార్య ఏమైపోవాలి, 16-20 ఏటలో ఆ పిల్లకి నేను నీకు పెళ్లి చేశాను అని అంటే, లేదమ్మా నేను భక్తుల్ని చేయడానికే వచ్చాను, నేను భక్తుల్ని చేయాలంటే నేను సన్యాసం పుచ్చుకోవాలి అని. అప్పుడు ఇంకా భార్యని తల్లిని ఒప్పించి ఆయన సన్యాసం పుచ్చుకుంటాడంట. ఆయన భక్తుల్ని చేయడానికి లీడర్ అవ్వాలి అని అనుకున్నాడు. కానీ మనము ఏంటి అంటే మనం ఉపాధులు వెంట పరిగెడుతూ ఉంటాం. కొందరు యజమాని కావాలి, లీడర్ కావాలి, ఎందుకంటే ఇంతమందితో మనం సేవలు చేయించుకోవాలి అని అనుకుంటాం అన్నమాట. మరికొందరు ప్రభువు కావాలని ఆశిస్తారు, అంటే దేవాది దేవుణ్ణి నేనే అని చెప్పుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారన్నమాట. మరికొందరు దేశాధ్యక్షుడో ధనికుడో రాజో లేక మరి ఏదో కావాలని ఆశిస్తుంటారు. అట్టి ఉపాధుల పట్ల ఆకర్షణ కలిగి ఉన్నంత కాలం మనం దేహము పట్ల ఆసక్తిని కలిగి ఉందుము. సో ఎప్పుడైతే ఏదో ఒక ఆశ, ఒక లీడర్ అవ్వాలి అని అంటే దానికి తగ్గ హోదాలో ఉండాలి అని కూడా మనం అనుకుంటాం కదా. సరే మనం దేశ నాయకులు అయిపోయామని చెప్పి గాంధీ మహాత్ముడు పెద్ద లీడర్ అయ్యాడా? ఫ్రీడమ్ ఫైటర్ అయ్యారు కానీ ఆయన లీడర్ చేయలేదు, ఎవరు చంపేశారు. ఆయన ఏంటి, ఒక్కటే ఒక ఖాదీ వస్త్రం ధరించేవాడు, పైనది కూడా ఏమీ ఉండేది కాదు, కింద మాత్రమే ధరించి ఉండేవాడు. అంత త్యాగం ఎవరు చేయలేరు కదా. సో మనకి ఈ దేహం పట్ల ఆసక్తి కలిగి ఉంటాం అన్నమాట. ఇట్లాంటి ఆకర్షణలు, లీడర్షిప్ ఆకర్షణలు, బాసిజం ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఈ ఆకర్షణ నుంచి మనము బయటికి వెళ్ళడానికి చాలా కష్టం. ఎందుకనగా ఉపాధులన్నీ కూడా దేహానికి సంబంధించినవే. కానీ మనము ఈ దేహాలము కాము, దీని ఎరుగుటే ఆధ్యాత్మిక అనుభూతిలో తొలి దశ. సో మనం దేహం కాదు, మనము ఆత్మ అని ఎందులో తెలుసుకుంటాము? భగవద్గీతలో తెలుసుకుంటాము. సో మనం అందరూ ప్రకృతి త్రిగుణాల సంపర్కము కలిగి ఉందుము. ఏమైనాను మనం భగవంతుని పట్ల భక్తియుక్త సేవ నెలకొని త్రిగుణాల పట్ల ఆసక్తిని విడవాలి. భగవంతుని పట్ల భక్తియుక్త సేవ పట్ల ఆసక్తులం కానిచో భౌతిక ప్రకృతి త్రిగుణాల నుండి అనాసక్తులం కాలేము. ఉపాధులు మరియు ఆకర్షణ రెండును కామము కాంక్షల చేత అనగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహింపాలనని వాంఛ చేత మనం కలుగుతున్నది. అటువంటి ఆధిపత్య అభిలాష అను ప్రకృతి మనము విడవనంత కాలము పరమపురుషుని ధామము అంటే సనాతన ధామానికి తిరిగి చేరుకునే అవకాశమే ఉండదు. దేవాది దేవుని భక్తియుక్త సేవలో నెలకొన్నట్టి వ్యక్తి భౌతిక సుఖాల పట్ల ఆకర్షణతో భ్రాంతి చెందినట్టి వ్యక్తి మాత్రమే నాశనము లేని నిత్య ధామానికి చేరుకోగలడు. ఈ విధంగా సిద్ధుడైనట్టి వ్యక్తి అట్టి పరంధామాన్ని సులభంగా చేరుకొనును. సో పరంధామాన్ని చేరుకోవాలంటే, మనము మళ్ళీ తిరిగిరాని చోటికి చేరుకోవాలంటే ఇటువంటి అభిలాష అంటే మనకి దేహానికి సంబంధించినవి ఏవి కూడా కోరుకోకూడదు అని చెప్తున్నారు. కానీ త్రిగుణాల వలయం ఉంది కదా. త్రిగుణాలు అంటే సత్వగుణం, రజోగుణం, మనము ఎప్పుడు తామస గుణంలోనే ఉంటాం. లేజీ, స్లీపింగ్ ఇవన్నీ మనకు ఉంటాయి అన్నమాట. ఈ తర్వాత చేద్దాంలే, పోస్ట్పోన్మెంట్, ఎక్కువ పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం ఏదైనా కానీ మంచి కార్యాన్ని. సో ఇవన్నీ చేస్తూ ఉంటే రజోగుణంలో తామస గుణం నుంచి నెమ్మదిగా రజోగుణంకి వస్తే నేను ఇది చేస్తాను, నేను ఇది లీడర్ అవ్వాలి, ఇది నాది 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 అని అనిపిస్తుంది అనమాట. కానీ ఆ సేవాభావంలోనికి రావాలంటే అది సత్వగుణం అనమాట. సో ఈ త్రిగుణాలని ఎప్పుడైతే దాటుతామో అప్పుడే భగవంతుడి ధామం చేరుకోగలుగుతామో, పట్టుకుంటాము అని. సో ఈ భ్రాంతి ఆకర్షణని వదులుకున్నప్పుడే మనము వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. సో 8.21 మరొక చోట ఈ విధంగా తెలుపుతుంది. అవ్యక్తోక్షర ఇత్యుక్త సమాహు పరమాం గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తము అనగా వ్యక్తము కానటువంటిది. భౌతిక జగత్తు కూడా సంపూర్ణముగా మన ఎదుట వ్యక్తం అవ్వదు. సో మనం అపూర్ణ ఇంద్రియాలు కదా, మన ఇంద్రియాలు అసలు ఏం చెప్తున్నాయో ఏం చూస్తాయి. మనం ఉప్పు రవ్వకి మామూలు రవ్వకి తేడా తెలియదు కొంత ఏజ్ వస్తే, అవునా కాదా? తేడా తెలియదు అనమాట.
మిస్టేక్స్ చాలా జరుగుతుంటాయి. మా అమ్మమ్మలు చెప్పినప్పుడు నాకు అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు నాకు అదే పరిస్థితి వచ్చింది. ఉప్పు రవ్వకి మామూలు రవ్వకి 10 సార్లు చూడాల్సి వస్తుంది. ఉప్పుకి సోడాకి తినే సోడా ఉంటుంది కదా, సో ఇట్లా తెల్లని పదార్థాలు, వీటికి ఇలాంటి ఇంద్రియాలు పెట్టుకుని మనకి భౌతిక ప్రపంచమే పర్ఫెక్ట్ అని ఎట్లా అనుకుంటాము? అది మనకు కనిపించదు అనమాట, మనకు వ్యక్తం అవ్వదు అని చెప్తున్నారు. పర్ఫెక్ట్ అని మనకు తెలియదు. భౌతిక విశ్వంలోని నక్షత్రాలన్నిటినీ కూడా చూడలేనంతగా అసంపూర్ణమైనది మన ఇంద్రియాలు. అదైతే కరెక్టే. నక్షత్రాలని లెక్క పెట్టగలమా మనం? లెక్క పెట్టలేము. ఎంత అసంపూర్ణం అంటే అసలు మనకి ఏదో నక్షత్రం అంటే ఏదో మెరుస్తుంది, ఇలా బయటకు వెళ్తాము, బాల్కనీలోకి చూస్తాము, వస్తాం. కానీ ఒకనొక సమయంలో ఆడుకునే వాళ్ళం చక్కగా. సమ్మర్ వచ్చిందంటే లెక్కబెట్టు, నువ్వెన్ని లెక్క పెట్టగలవు, నేనెన్ని లెక్క పెట్టగలవని. అది ఒక చిన్న ఆట, అంతేగాని అది అసంపూర్ణం, మనకు పూర్తిగా తెలియదన్నమాట. సో సంబంధించిన మనకు వైదిక గ్రంథముల నుండి లభించును. సో మనకి ఇక్కడైతే మనకి మన ఇంద్రియాలకి తెలియనివి గ్రంథాల ద్వారా మనకు తెలుస్తాయి. గ్రంథంలో రచించి ఉన్నారనమాట, వేదాలలో. సో ఆ వేదాలన్నీ ఒక సమరీ లాగా చేసిందే మనకు ఒక భగవద్గీత. దానిని మనం విశ్వసించినప్పుడు లేక విశ్వసించలేకపోవచ్చును. మనం నమ్మచ్చు, లేకపోతే నమ్మకపోవచ్చు. తర్వాత వైదిక గ్రంథాల్లో ప్రత్యేకించి శ్రీమద్ భాగవతంలో ప్రధాన లోకాలన్నీ వివరించబడెను. భౌతికాకాశాన్ని అతీతమైన ఆధ్యాత్మిక జగత్తు అవ్యక్తంగా ప్రత్యక్షము కానట్టు దాన్ని వర్ణించెను. ప్రతి ఒక్కరూ అట్టి పరంధామం చేరుకుంటకు వాంఛింపవలెనని మరియు తప్పించవలెను. ఎందుకనగా ఆ లోకం చేరిన వాడి జగత్తుకి మరి తిరిగి రానవసరం లేదు. కానీ ఎవరైనా మనం మామూలుగా కొత్త వాళ్ళు ఉన్నారు, మీరు తిరిగి రావక్కర్లేదు, ఈ లోకం నుంచి తప్పించుకోవచ్చు అంటే మామూలుగా ఏమంటారు? ఎందుకు, ఇంత బాగుంది కదా ఇక్కడ, ఇంత లోకం, ఎంత జైలు జీవితంలో మనకి అన్ని వసతులు కల్పించాడు అనుకోండి, అన్నీ ఉన్నాయి మనకి, ఇంట్లో కంటే ఇంకా బాగుంది. అప్పుడప్పుడు నువ్వు బయటికి వెళ్ళి సినిమాలు చూసి రావచ్చు, వెళ్ళి నీ ఫ్యామిలీని కలవచ్చు, అన్ని వసతులు కల్పించినప్పుడు వాళ్ళు జైలు జీవితమే బాగుంది అనుకుంటారు కదా. ఆ విధంగా మనం అన్నీ ఇక్కడే బాగున్నాయి అని, మనకి ఏదైతే పరంధామాన్ని మనం చేరుకోవడానికి వాంఛింపాలంటే మనకి అది కనిపించదు. ఎలా కనిపిస్తుంది? వేదాల ద్వారా కనిపిస్తుంది. యూ హ్యావ్ టు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అన్నమాట. కానీ ఎవరో నిన్ను తీసుకొచ్చి ఇక్కడ 5 స్టార్ హోటల్ అయినా కానీ మామూలుగా భౌతిక ప్రపంచంలో వాడు డబ్బులు కడితేనే లోపలికి రానిస్తాడా? ఫస్ట్ అన్ని చూపిస్తాడా రూమ్స్ అన్ని? డబ్బులు కడితేనే మాతాజీ. అసలు ఆ సెక్యూరిటీ వాళ్ళని చూస్తేనే మనకు భయం వేస్తుంది. అసలు ఆ సెక్యూరిటీ అంత టైట్ గా పెట్టుకున్నాడు. ఇంకా భగవద్ధామం ఎలా ఉంటది? చూపించమంటే ఎలా చూపిస్తారు? చూపించరు. మనకి విశ్వాసం ఉండాలి, వేదాలు చదవాలి, అది చదివి అక్కడికి వెళ్ళాలి అనే ఒక కోరిక మనలో ఉద్భవించాలి. ఆ తర్వాత ఒక్కసారి అక్కడికి వెళ్ళాలంటే తిరిగి రానవసరం ఉండదు. అంత బాగుంటది అనమాట. మనం 5 స్టార్ హోటల్ కానీ ఇంకెక్కడైనా US, అమెరికా, UK మంచి మంచి దేశాలు ఎక్కడ వెళ్ళినా కాసేపటి ఆనందమే, మళ్ళీ మన ఇంటికి మనకు వచ్చేయాలనిపిస్తుంది కదా. ఆ నేచర్ అన్నమాట. దివ్యధామాన్ని చేరుకుంటే మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేయాలి అని మనకేమీ అనిపించదు. భగవద్గీత అంత రుచికరంగా ఉంటుంది అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అని ఇక్కడ మనకి ఉపోద్ఘాతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. సో మనకి ఇంకా సమయం ఏమన్నా ఉందా? చెప్పండి. హరే కృష్ణ. ఓకే, 12:07 అయింది. ఇంకొక పారాగ్రాఫ్ చేసి ఆపేద్దాం. ఓకే, హరే కృష్ణ. సో నెక్స్ట్ ది చదువుతారా ఎవరైనా? కొన్ని శ్లోకాలు నేను చదివాను. సో నెక్స్ట్ ది మనీషా మీరు చదివారు. ఎవరైనా హ్యాండ్ రైస్ ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. జగదీష్ మాతాజీ కొంచెం మీరు మ్యూట్ లో ఉండరా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక ఆ భగవద్ధామమును మనిషి ఏ విధంగా పొందగలడనే ప్రశ్నను ఎవడైనా లేవదీసే అవకాశము ఉన్నది. దాని సమాచారము 8వ అధ్యాయములో ఇవ్వబడింది. అక్కడ ఇలా చెప్పబడింది: అంతకాలేచ మమేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సా మద్భావం యాతి నస్త్యత్ర సంశయః. జీవితం చివరిలో కేవలము నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవ్వడైనా శీఘ్రమే నా భావమును పొందుతాడు.
ఇందులో ఎటువంటి సందేశము లేదు. భగవద్గీత 8.5 మరణ సమయములో శ్రీకృష్ణుని గురించి ఆలోచించేవాడు శ్రీకృష్ణుని చెంతకే చేరుతాడు. మనిషి శ్రీకృష్ణ రూపమునే స్మరించాలి. అతడు ఈ రూపాన్ని స్మరిస్తూ దేహమును విడిచిపెడితే నిశ్చయంగా భగవద్ధామమును చేరుకుంటాడు. మద్భావం అనే పదము పరమ నిత్యుని పరమ స్వభావాన్ని సూచిస్తుంది. పరమ నిత్యుడు సచ్చిదానంద విగ్రహుడు అంటే అతని రూపము నిత్యమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందపూర్ణమైనది. మన ప్రస్తుత దేహము సచ్చిదానందము కాదు, ఇది అసత్ కాని సత్ కాదు, అంటే ఇది నిత్యమైనది కాదు, నశించిపోయేది. ఇది చిత్, జ్ఞానపూర్ణము కాదు. పైగా జ్ఞానపూర్ణము మనకు ఆధ్యాత్మిక జగత్తు గురించిన జ్ఞానమే లేదు. ఈ భౌతిక జగత్తు గురించిన పూర్ణ జ్ఞానమైనా మనకు లేదు. ఇక్కడ ఎన్నో విషయాలు మనకు తెలియవు. ఈ శరీరము నిరానందము అంటే ఆనందపూర్వత్వానికి బదులు దుఃఖపూర్ణమై ఉన్నది. ఈ భౌతిక జగత్తులో మనకు అనుభూతమయ్యే కష్టాలన్నీ దేహము వలననే కలుగుతాయి. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుని తలుస్తూ ఈ దేహాన్ని విడిచేవాడు శీఘ్రమే సచ్చిదానంద దేహాన్ని పొందుతాడు. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ ఏమన్నారంటే మద్భావం అంటే ఏం చెప్పారు మాతాజీ, మీరు చెప్పండి. దేహము విడిచినచో తప్పక ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకోగలడు. మద్భావం అనేది మీరు చూసి చెప్పండి మాతాజీ, మీరు చదివారు కదా. ఓకే, అనేది దివ్య పురుషుని దివ్య స్వభావాన్ని సూచిస్తుంది. ఇప్పుడు నేను అన్నాను కదా, యంగ్ గానే మనకు ఉండిపోవాల్సి వస్తుంది, అక్కడే మనకి ఓల్డ్ అవ్వాలనిపించదు, అది ఇది అని చెప్పి. సో భగవంతుడి యొక్క లక్షణాలు మనని సూచిస్తూ ఉన్నాయి అన్నమాట. పరమపురుషుడు సచ్చిదానంద విగ్రహుడు, ఆయన ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఎక్కడైనా మనము శ్రీకృష్ణ భగవాన్ యొక్క పిక్చర్స్ చూసాం కదా, వెన్న తింటూ భయంగా ఉంటాడా? లేదా, ఆనందంగానే ఉంటాడు. గోవర్ధన పర్వతం చిన్న చిట్కన వేల్లో ఎత్తినప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఎన్నో కష్టాలను తృణవర్త ఎత్తుకుపోయినప్పుడు ఆనందంగానే ఉంటాడు. పూతన ఎత్తుకుపోయినప్పుడు కూడా నవ్వుతూనే కేరింతలు కొడుతూ ఉంటాడు. అంటే ఈ ఆనందం అనేది మద్భావం మనకి అక్కడి నుండి వచ్చింది అన్నమాట. అందుచేత ఎప్పుడు మనకు ఆనందంగానే ఉండాలనిపిస్తుంది. కానీ ఈ జగత్తు అసత్ అని చెప్తున్నారు, సత్యం కాదు. ఇది సత్యమా? ఎప్పటికీ ఉండిపోయేదా ఈ జగత్తు? చెప్పండి. కాదు మాతాజీ, ఎప్పుడు ఉండిపోదు కదా. సో ఎప్పటికైనా ఈ జగత్ అనేది వెళ్ళిపోవాల్సిందే. సో అందుచేత అశాశ్వతమైన దాని గురించి మీరెందుకు ఆనందపడతారు? మీ అస్సలైన ఆనందము చిత్ అంటే చిన్మయం. ఇక్కడ ఇది చిత్ అంటే చిన్మయం కాదు, ఇది పూర్తి అజ్ఞానంతో నిండి ఉన్నటువంటిది. సో ఇక్కడ ఎప్పుడు అజ్ఞానమే ఉంటుంది, చీకటే. ఆ చీకటే మీరు వెళ్తురు అనుకుంటున్నారు, అది కాదు అని చెప్పి. దుఃఖాలన్నీ దేహం నుండే ఉత్పన్నం అవుతాయి కాబట్టి దేవాది దేవుడైన కృష్ణ భగవాన్ని సంస్మరిస్తూ ఈ దేహాన్ని విడిచివాడు వెంటనే సచ్చిదానంద దేహాన్ని పొందుతాడు అని చెప్తారు. అంత్యకాలే నారాయణ, ఇది చాలా సార్లు మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటి అంటే అంతకాలేచ మామేవ స్మరణ్ముక్తా కలేవరం. మనం ఎప్పుడైనా ఎందుకు సడన్ గా చనిపోయేటప్పుడు భగవంతుడు గుర్తురమ్మంటే ఎలా గుర్తొస్తాడు? మనకి ఎప్పుడు అదే థాట్ ఉంటేనే గుర్తొస్తాడు. మనకి ఇప్పుడు చిన్న దెబ్బ తగిలినా ఏదైనా అమ్మా అంటామా, కృష్ణ అంటామా? అమ్మా అంటాం మాతాజీ. ఇప్పుడు అంటాం. కానీ కృష్ణుడు ప్రేమ వల్ల కృష్ణుడితో సంబంధం కలుపుకుంటే ప్రతిదానికి మంచి జరిగినా చెడు కృష్ణ అని అనుకుంటాం. అట్లా కృష్ణ 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 అనుకున్నప్పుడు అంత్యకాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా. మనకి టైం చెప్పరు భగవంతుడు, మనం ఈ టైంలో చచ్చిపోతామని తెలియ వరకు అదృష్టం ఉంటది, అప్పుడు వాళ్ళకి మతి ఉండదు. సో అలాంటి సమయంలో ఎప్పుడు కృష్ణ కృష్ణ అనుకుంటూనే ఉంటే అప్పుడు ఖచ్చితంగా కృష్ణధామానికి వెళ్తాం. ఎటువంటి దేహం వస్తుంది అంటే సచ్చిదానంద దేహం వస్తుందట. కృష్ణ అంటే కృష్ణ భటులు విష్ణుమూర్తి యొక్క భటుల్ని విష్ణుదూతలు అంటారంట. నేను చెప్పా కదా, ఎక్కడైతే భాగవతం జరుగుతుందో అక్కడికి యముడు వస్తాడని చెప్పేసి.
సో మనకి అంత్యకాలం వచ్చినప్పుడు మనం కృష్ణ అనుకొని మనకు ఒకవేళ మతి లేకపోయినా కృష్ణుడు ఆ సమయానికి మన గురువు వచ్చి మనకి కొంత జ్ఞానం ఇస్తారంట కృష్ణుడిని తలుచుకునేటప్పుడు. అరే ఈ దేహం ఉన్నంత కాలం మనం కృష్ణుడిని తలుచుకుని కృష్ణుడి సేవ చేశాం కాబట్టి ఆ సమయానికి కృష్ణుడే తలపు తెప్పించి ఆయన ధామానికి తీసుకువెళ్తారంట. సో ఎంత ఈజీ కదా, మనం రాకెట్ ఎక్కిపోగలమా ఎక్కడికైనా? మార్స్ ఏదైనా గ్రహాలు ఉన్నాయి, రకరకాల గ్రహాలు, ఈ గ్రహాలకి వెళ్ళగలమా? వెళ్ళలేము. పైగా మనం గ్రహాలకి పూజ చేస్తాము, గ్రహ దోషము అని చెప్పేసి. ఇవన్నీ అబద్ధాలని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. నన్ను ఒక్కరిని పూజ చేయండి చాలు. ఇప్పుడు లక్ష్మీదేవికి పూజ చేస్తారు ధనవంతులు అవ్వాలని, కానీ లక్ష్మీదేవి ఎక్కడుంది? కృష్ణమూర్తి దగ్గర, కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర కూర్చున్నప్పటికీ కూడా పాదాలు నీ యొక్క స్థానం కాదు అని ఎక్కడ పెట్టుకున్నాడు విష్ణుమూర్తి? హృదయములో, వక్షస్థలం మీద ఉంది. సో కృష్ణుడిని పూజ చేస్తుంటే లక్ష్మీదేవిని చేసినట్ట కాదా? చేసినట్టే. విష్ణుమూర్తిని ఈ కృష్ణుడిని పూజ చేస్తే లక్ష్మీదేవిని చేసినట్టే, ప్రత్యేకంగా చేయని అవసరం లేదు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అంతా చెప్తూ ఉన్నాడు అనమాట. సో మనము కొంచెం ఏదైనా బ్యాడ్ టైం వచ్చేసరికి ఈ త్రిగుణాల వలయాలు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి పూజ చేయించు, ఈ గ్రహ దోషం అది ఇది అని ఏదో చెప్తారు. అవన్నీ చేసినా గానీ మనకు డబ్బులు పోతాయి కానీ వేస్ట్. అలాగే అట్లాంటి డబ్బులన్నీ కూడబెట్టుకొని ఇస్కాన్కి ఇచ్చామనుకోండి, మందిరం మీద మందిరం వాళ్ళు నిర్మాణం చేస్తూ అందరూ కృష్ణ భక్తులు అవుతారు. అందరం చక్కగా చేతులు కట్టుకొని ఒకరినొకరు పట్టుకొని కృష్ణధామానికి వెళ్ళవచ్చు. ఓకే, సో అది మనకి భగవద్గీతలో నేర్చుకునేది. సచ్చిదానంద దేహాన్ని మనం పొందడం అనమాట. ఇందాక చెప్పాను కదా, యముడికి అప్పుడు గుర్తొస్తుందంట, అమ్మో ఈమెను అక్కడ చూసాను నేను, వీళ్ళందరినీ వీళ్ళ గ్రూప్ అంతా ఎప్పుడు భాగవతం చెప్పుకుంటూ ఉంటారు, ఇది మన డ్యూటీ కాదు విష్ణుదూతల పని అని చెప్పి విష్ణుదూతలు చక్కగా రెక్కలు కట్టుకుని వచ్చి 4 అంటే చతుర్భుజాకారంలో ఎలాగైతే భగవంతుడు ఉంటారో అలా ఉంటారంట విష్ణుదూతలు. మనం వెళ్ళే సమయానికి మనకు కూడా చతుర్భుజం ఇచ్చి ఆ రకంగా మనం తీసుకెళ్తారు. ఆ దేహం ఆధ్యాత్మిక దేహాన్ని ఇచ్చి మనం తీసుకెళ్తారంట. అంటే మన ఆత్మ అటువంటి దేహాన్ని తీసుకుంటుంది అన్నమాట. సో ఆ రకంగా మనము అంత్య నారాయణ అనేది మనము ఎప్పుడు కూడా నారాయణ మంత్రం చెప్పుకుంటూ ఉండాలి. అది కాకుండా జపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జపం చేసుకుంటూ ఉంటేనే మనకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో ఒక పాట పాడుకున్నాం అనుకోండి, ఓకే, ఒక పాట పాడుకున్నాం, ఆ పాట చాలాసేపు ఆ రాగం గుర్తొస్తుందా లేదా? మనకు పాట వచ్చినా రాకపోయినా అదే విధంగా నామం అనేది మనము నాలుక మీద రాసుకున్నట్లయితే ఎప్పటికీ అదే గుర్తొస్తూనే ఉంటుంది. సో పొద్దున్న కేవలాష్టకం ఎంతమంది విన్నారో హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా విన్నారా? అనురాధ మాతాజీ జాయిన్ అయ్యారు, జయశ్రీ మాతాజీ, లక్ష్మీ జగదీష్ మాతాజీ ఎవ్రీడే జాయిన్ అవుతారు. మాతాజీ నేను వినలేదండి, అది చదవడానికి అని పెట్టాను, నేను వినలేదండి. మీరు వినలేదా? ఓకే ఓకే. ఎప్పుడైనా ఇంపార్టెంట్ క్లాసెస్ పెడితే అవి అంటే మీరు పనిలో ఉంటారు, నాకు అర్థమవుతుంది, కానీ అలా ఆన్ చేసి విన్నా సరే మీకు కొంచెం మంచి క్లాస్ అనమాట. ఆ ప్రభుజీ అందరికంటే చాలా బాగా చెప్తారు. ఇలా మోర్ దెన్ 150 అటెండ్ అయ్యారు. ఎన్ని గంటలకు వస్తుందండి అది? 6:30 to 9 వరకు ఆ ప్రభుజీ చెప్తుంటే ఇంకా దినం తెలియదు అనమాట, మనకి అంత ఎక్కువ చెప్తాను. నేను కొంచెం లేటుగా జాయిన్ అయినా మాతాజీ. ఓకే ఓకే. 7 ఇప్పుడు కొంచెం మీకు ఓపిక ఉంటే ఉండండి, నేను కేవలాష్టకం మీకు పాడి వినిపిస్తా. భయపడుతున్నారా మాతాజీ పాట అంటున్నారని? చెప్పండి, మాకు మంచిగా అనిపిస్తుంది, పాటలు బాగుంటాయి, చాలా మంచి పాట. సో అది మాతాజీ అందరం ఒకేలాగా ఉన్నాం కదా మాతాజీ పాడడంలో. మీ గొంతులు సన్నగా ఉంటాయి, బాగుంటాయి. నా గొంతు అంత సన్నం. ప్రభుజీ లాస్ట్ కి పాడిందా మాతాజీ? కేవలాష్టకం పాడలేదు, లాస్ట్ కి వేరే పాట పాడారు. విశేషం
కేవలాష్టకము మనకి అష్టకం అంటే ఏమని చెప్పాను, 8 వర్సెస్ ఉంటాయి. 8లో ఒకటే వర్ణించారు ఆయన ఈరోజు, మంగళేభ్యోపి మంగళం. సో దాని గురించే పాడారు అని మొత్తం పాట పాడలేదు. సో పాడతారులేదు ఇంకోసారి, ఇప్పుడు ఆయన క్లాస్ అయిపోగానే ఒక మంచి పాట పాడతారు అనమాట. సో అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు. సో నాకు వచ్చిన రీతిలో నేను పాడడానికి ట్రై చేస్తాను. ఓకే, శ్రీ గురం దేవతార పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వర. హరే కృష్ణ. కేవలాష్టకం అంటే నామమే కేవలం, హరేర్నామై కేవలం, హరేర్నామై కేవలం, హరేర్నామై కేవలం, కలవు నాస్తైవ, కలవు నాస్తైవ, కలవు నాస్తైవ. మన కలియుగంలో చెప్పారనమాట, ఈ నామం మించింది ఇంకో సేవ అనేది లేదు అని. సో ఈ కేవలాష్టకం అనేది చాలా మధురంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ వివరించారు. సో నేను పాడడానికి ప్రయత్నం చేస్తాను, చూడండి. మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం, పావనం భావనేభ్యోపి హరేర్నామైవ కేవలం, హరేర్నామైవ కేవలం, అబ్రహ్మస్తంభ పర్యంతం సర్వం మాయామయం జగత్, సత్యం సత్యం పునః సత్యం, హరేర్నామైవ కేవలం, హరేర్నామైవ కేవలం, సగురుః సపితా చాపి సామాతా బంధవోపి సహ, శిక్షయేచ్చేత్ సదా స్మర్తుం, హరేర్నామైవ కేవలం, హరేర్నామైవ కేవలం, నిశ్వాసేన హి విశ్వాసః కదా రుతో భవిష్యతి, కీర్తనీయమతో బాల్యాత్, హరేర్నామైవ కేవలం. హరిః సదా వసితత్ర యత్ర భాగవతా జనా, గాయంతి భక్తి భావేన, హరేర్నామైవ కేవలం, హరేర్నామైవ కేవలం, అహో దుఃఖం మహాదుఃఖం, దుఃఖాదుఃఖతరం యతః, కాచార్ధం విస్మృతం రత్నా, హరేర్నామైవ కేవలం, దీయతాం దీయతాం కర్ణో, నియతాం నియతాం వచః, గీయతాం గీయతాం నిత్యం, హరేర్నామైవ కేవలం, హరేర్నామైవ కేవలం,
तृणीकृत्वा जगत् सर्वं राजते सकलोपरि चिदानन्दमयं शुद्धं हरे नमैव केवलम् हरे नमैव केवलम् हरे नमैव केवलम् हरे नमैव केवलम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 नमैव केवलम् हरे नमैव केवलम्. Thank you all so much. Hare Krishna. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా పాడారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుందండి. Thank you. మాతాజీ ధన్యవాద్ ప్రణామ్, చాలా బాగా పాడారు మాతాజీ. Thank you. హరి బోల్ మాతాజీ, హరి బోల్. Thank you. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, బాగా పాడారు మాతాజీ. Thank you. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్, చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. సో ఇట్లాంటి పాటలన్నీ మీరు కూడా నేర్చుకుంటారు. అంటే ఎక్కడో పాడాలి, ఎవరో వినాలి అని కాకుండా మనం భగవంతుడి దగ్గర సంకీర్తన చేసుకుంటే అది కూడా ఒక సేవ. హరే కృష్ణ. మీనింగ్స్ అవన్నీ కూడా తర్వాత ఏదైనా క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే. సో కేవలం హరేర్ నామ అనేది మనకి ఇక్కడ పారాగ్రాఫ్లో వచ్చింది కాబట్టి నేను అవకాశం చూసుకొని పాడాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పతితన పావన శ్రీ गुरु महाराज की जय, श्रील प्रपाद की जय, हरिनाम संकीर्तन की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई की जय, प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మిమ్మల్ని మీరు మర్చిపోయి పాడినరు మాతాజీ, పాటల లోపల మీరు మొత్తం మునిగిపోయారు మాతాజీ.